హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఎన్టీఆర్ సినిమా 90% నిజమట. ఈ సినిమా విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. మహానటి సావిత్రి గురించి ఈ తరానికి ఏమీ తెలియదు. సినీ జనాలు ఆమె గొప్పదనం తెలిసినా ఆమె సినిమాల్ని ఆస్వాదించిన జనాలు సైతం తన గురించి మర్చిపోయారు. అయితేనే సావిత్రి కథను చాలా ఆసక్తికరంగా చెప్పడం ద్వారా మహానటితో గొప్ప విజయాన్ని అందుకుంది చిత్ర బృందం. సావిత్రి సినిమానే అలా చూస్తే ఇక ఆమెను మించి ఎంతో గొప్ప ఇమేజ్, అభిమానగణం ఉన్న నందమూరి తారక రామారావు మీద సినిమా తీస్తే ఇంకెంత బాగా ఆడుతుందో అని అనుకున్నారు జనాలు. కానీ సావిత్రి కథను చెప్పినట్లుగా ఎన్టీఆర్ కథను నిజాయితీగా ఆసక్తికరంగా చెప్పడంలో చిత్ర బృందం విఫలమైంది. ఎన్టీఆర్ గురించి అతియాసక్తులతో నింపేయడం, ఆయన జీవితంలోని ప్రతికూల కోణాలేమీ చూపించకపోవడం ఈ సినిమాకు మైనస్ అయ్యింది అన్నది మెజారిటీ విశ్లేషకుల మాట. అయితే ఈ చిత్ర నిర్మాత విష్ణు ఇందుకూరి కథానాయకుడు ఫలితం మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో అతిశయోక్తులేమీ లేవని, చాలా వరకు నిజాలే చూపించామని అన్నాడు. ఎన్టీఆర్ సినిమా 90% వరకు రియల్ అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఇప్పటిదాకా కథానాయకుడు ఫెయిల్యూర్ గురించి చిత్ర బృందం నుంచి ఎవరూ మాట్లాడలేదు. మహానాయకుడు ఇంకో రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఇంకెవరూ కూడా ఈ విషయంలో ఓపెన్ అవుతారని అనుకోలేదు. అయితే తొలి భాగం చిత్రీకరణ రిలీజ్ టైంలో ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్న విష్ణు ఇప్పుడు ఊహించని విధంగా వార్తల్లోకి వచ్చాడు. ఈ సినిమా విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే అని అంగీకరించిన అతను ఈ సినిమా విషయంలో తమకు ఎప్పుడూ కూడా ఒక ఎజెండా అంటూ ఏమీ లేదన్నాడు. మహానాయకుడి సినిమాలో ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం కేంద్రంతో పోరాడడం గురించి చూపించామని, ప్రేక్షకులు చూడబోయే దాంట్లో 90% నిజమని అన్నాడు. ఈ సినిమా విజయవంతం కావడానికి అన్ని అవకాశాలున్నాయని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.